మధ్యలో ఇది 40 స్పీడ్ వెళ్ళాలంటే, ఒక 40 స్పీడ్‌లో మీకు ఈ పీటీఓ, టాటా ఏసీ డిఫరెన్షియల్ పెట్టిన బండి ఒక 40 స్పీడ్‌లో వెళ్ళాలి అంటే, మన బైకొచ్చి 70లో ఉండాలి. ఇంజను 70 స్పీడ్‌లో తిరుగుతుంటే గానీ, అది 40 వరకి వెళ్ళగలిగిద్ది. అంటే మ్యాక్సిమం 50% డిఫరెన్స్ ఉంది ఆ రేషియో. దానివల్ల ఏం జరుగుతుంది? 40 వేగం అనేది మనకి కామన్ స్పీడ్. అంటే మనం బండిని స్లోగా వెళ్ళటం అంటే 40 స్పీడు. మరి 40 స్పీడ్ మనం మెయింటైన్ చేసేటప్పుడు మనం కొనుక్కున్న బండి 70లో ఉందనుకోండి, అది కంటిన్యూషన్‌గా డ్రైవ్ చేయటం వల్ల ఆ 70 వేగం ఆ ఇంజిన్ పరిస్థితి ఏంది? దాని వైబ్రేషన్ ఏంటి? ఆ ఇంజిన్ కెపాసిటీ ఏంటి? దానికున్న లోడ్ ఏంటి? ఇయన్నీ బైక్ గురించి కూడా ఆలోచించాలి గదా! నువ్వు లిఫ్ట్ ఎందుకు పెట్టవు? టాటా ఏసీ టైర్లు పెట్టవు. నీ బండికి అంత రేటా? మావోడు డిఫరెన్షియల్ పెట్టిండు. టాటా ఏసీ టైర్లు పెట్టిండు. అయన్నీ అంటున్నారు. సో, నేను పెడతాను. నేను బండ్లు ప్రొవైడ్ చేయను ఎవరికీ. బండ్లు తెచ్చుకుంటే చేస్తాను. మీకు ఒకవేళ లిఫ్టు, డిఫరెన్షియలు ఇక ఇలాంటివి ఏమైనా కావాలి అనంటే మీరు 220, 200 పైన ఏ బండైనా తెచ్చుకోండి. అవన్నీ పెడతాను. దానికి సంబంధించినయన్నీ చేస్తాను. ఇబ్బంది లేదు. అయితే నాకు ఇంకోటి చెబుతున్నారు. ఆహ్, స్పెండర్‌కి చేపిచ్చాము. నేను కూడా ఈ వీడియోస్ చూశాను. బెంగుళూరులో స్పెండరు, 100 సీసీ, హోండా షైను, హోండాయ్ అన్నిటికి లిఫ్ట్‌లు, డిఫరెన్షియల్లు అన్నీ పెడుతున్నారు. సో, ఇది అంతా ఏంది అంటే వాళ్ళు చేస్తున్నారు అంతే. అది నడుస్తదా? నడవదా? అనేది నేను జడ్జి చేయను. ఎందుకంటే అది నేను చేసిన పని కాదు. కాతే నా అభిప్రాయం నాకున్న జ్ఞానం మేరకే మాట్లాడుతున్నాను. వాళ్ళకన్నా జ్ఞానం నాకు తక్కువే ఉండొచ్చు. ఎక్కువని నేను అంటలే. కాతే నేను పరిశీలించిన దానిలో నా తర్కానికి అందిన దాంట్లో ఒక 100 సీసీ బైక్‌కి డిఫరెన్షియల్ పెట్టడం అనేది ఆ బైక్‌ని 3, 4 నెలల్లోనే దేనికి పనికి రాకుండా నువ్వు ఉల్లిగడ్డలకు అమ్ముకోవాల్సొస్తది. 5,000 కూడా ఎవరు ఇయ్యరు దానికి. నువ్వు కొత్త బండిని తెచ్చినా 5,000 కూడా ఎవరు ఇయ్యరు తర్వాత. అంత ఘోరంగా ఆ గేర్ బాక్సు, ఆ బోరు, ఆ వాల్స్ టోటల్‌గా ఆ ఇంజన్ ఎందుకు పనికిరాదు. కొత్త ఇంజన్ ఏసుకోవాలి. ఒక 5, 6 నెలల కన్నా ఎక్కువ అది నడిసే అవకాశం లేదు. సో, అదే 200 సీసీ అంటే నేను మధ్యలో ఒక గేర్ బాక్స్ పెడతాను కాబట్టి దాని వేగం అంతా కూడా గేర్ బాక్స్‌లో రొటేట్ అయ్యి ఇంజన్ మీద లోడ్ పడకుండా ఫ్రీగా గేర్ బాక్స్‌ని ఇంజన్ తిప్పటంతో ఆ 45 పోయే వేగానికి ఇంజన్ అనేది హై స్పీడ్‌లో తిరగకుండా దాని మినిమమ్ స్పీడ్‌లోనే తిరుగుతూ ఇంజన్ మీద ఏ విధమైన లోడ్ గానీ, భారం గానీ పడకుండా ఒక టన్ కెపాసిటీని లీడ్ చేసే మెకానిజం ఏదైతే ఉందో ఇంజినీరింగ్ లెక్కల ప్రకారంగా అదే మనం చేస్తాం. అందుకే ఒక టార్క్ పవర్ అనేది లేనప్పుడు ఎవరు ఎన్ని ఏషాలేసినా టార్క్ అనేది క్రియేట్ కాదు. టార్క్ ఎక్కడి నుండి వస్తుంది? బేసిక్‌గా బండి సీసీ నుండి వస్తుంది. బండిలో ఒక సీసీ అనేది ఉంటే దాన్ని మనం ఏ విధమైన మాడిఫికేషన్ చేసినా బేసిక్‌గా ఉపయోగపడిద్ది సీసీ టార్క్. అందుకే మీకు ఇవన్నీ కావాలనంటే అలాంటి బండిని తీసుకురండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మీ అందరూ అర్థం చేసుకుంటారని నేను చెబుతున్నా. మనం